హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామూష బ్లాగ్స్. ఈరోజైతే శనివారం పున్నమైతుంది. జూన్ 22న పున్నమైతే వచ్చింది. మేమైతే ఈరోజైతే అసలుకైతే మేము చెరువుగట్టు వెళ్ళాలనుకుంటున్నాం. అంత దూరం వెళ్ళలేకపోతున్నాం. శివయ్యని దర్శనం చేసుకుందాం అనేసి మేము ఇక్కడే దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాం. వెళ్ళిపోయారు యశు, ఇలా అయితే వెళ్ళిపోయారు. ఉదయ్ అయితే వీడియో తీస్తుండు. రోజైతే మార్కెట్ కూడా ఉంది, మస్తు రష్ ఉంది. మేమైతే అల్ల నుంచి అయితే బయటపడ్డాం. మేము గుడికి అయితే వచ్చేసినాం. నేను ఏమేమి తీసుకోబోతున్నా అనుకుంటురా? నెయ్యి, నువ్వుల నూనె, పాలు, చక్కెర, తేనె, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మన ఇంట్లో నుంచి నీళ్ళు, అగరవత్తులు, అగ్గిపెట్టె, ఒత్తులు, ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాం. ఇక్కడైతే చూడండి కాళ్ళు అయితే కడుగుతున్నాం. అందరం అయితే కాళ్ళు అయితే కడుక్కుంటున్నాం. మేము ఇంటికా నుంచి వాటర్ కూడా అయితే తీసుకొచ్చినాం. తీసేదైతే ఉదయ్ వీడియో. మేము ఇక్కడైతే చూడండి, నేనైతే ఫోన్ తీసుకున్నా ఉదయ్ దగ్గర నుంచి. నేను వీడియో తీసిన ఉదయ్ కాళ్ళు కడుక్కుంటుంటే. మళ్ళీ నెక్స్ట్ అయితే వాళ్ళని వీడియో తీయమంటే చూడండి ఎంత ఫాస్ట్గా తీసిరంటే అంత ఫాస్ట్గా తీసిర్రు. అది కనపడనే కనపడట్లే. ఇక్కడైతే మేము 11 సుట్లు అయితే తిరిగినాం. 11 సుట్లు కూడా తొందరగా అయితే అయిపోయింది. అంత స్పీడ్గా అయితే తీసేసిర్రు వీడియో. నాకైతే అంత ఫాస్ట్గా అయితే చేయటం అయితే రాదు. వాళ్ళైతే వీడియోలోనే ఫాస్ట్గా తీసే దాంట్లో అయితే తీసిర్రు. ఇక్కడైతే చూడండి నిమ్మకాయలు మొత్తం అయితే రసం పిండుతున్నా. నిమ్మకాయల రసం ఎందుకు పిండుతాను అనుకుంటున్నా? ఇక్కడైతే నేనైతే ఈరోజు అయితే 5 దీపాలు అయితే వెలిగిపోతున్నా. నేనైతే ఒక దాంట్లో అయితే నువ్వుల నూనె తీసుకొచ్చిన, అభిషేకానికి కూడా తీసుకొచ్చిన, ఇంకోటి దీపాలు కూడా వెలిగినకైతే తెచ్చిన. చూడండి నేనైతే ఈ వస్తువులన్నీ తెచ్చిన. అసలు చెప్పడం మర్చిపోయినా, ఈ ఊది కూడా తీసుకొచ్చిన. ఈ ఊది లేని ఆయనకు పూజే లేదు కదా. మనం ఇవన్నీ తెచ్చిన వేస్ట్. మెయిన్ అయితే ఈ ఊది కావాలా. మేము ఎంత మంచిగా దర్శనం చేసుకున్నాం అంటే అంత మంచిగా దర్శనం చేసుకున్నాం. మాకు చాలా మంచిగా అనిపించింది. మేమైతే అనుకోలేదు ఇంత పూజ చేసుకొని ఇంత దర్శనం చేసుకుంటాం అని. అసలు అయితే గుళ్ళో అయితే ఎవ్వరైతే జనం అయితే లేరు. మేమైతే 7కి అయితే వెళ్ళినాం. ఉదయం వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చిర్రు, ఈయన పని నుంచి వచ్చిన, అందరం అయితే వెళ్ళినాం. 5గురం అయితే పోయినాం. అసలు అయితే రషే లేదు. మామూలుగా అయితే శివరాత్రికి వస్తే, పండగలప్పుడు వస్తే మనం దేవుని చూసి దండం పెట్టుకొని కూడా ఉండదు. ఇలాంటి మామూలు రోజులల్లో అయితే మంచిగా ప్రశాంతంగా అయితే దేవుడి దర్శనం అవుతుంది. అప్పుడైనా అదే దేవుడు, ఇప్పుడైనా ఇదే దేవుడు. అప్పుడైతే కొత్తగా అయితే తెచ్చిపెట్టారు కదా, అప్పుడైనా అదే శివయ్య, ఇప్పుడైనా ఇదే శివయ్య. మనం ఎప్పుడు వచ్చినా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తే మనకు కూడా కొంచెం మనసుకు తృప్తిగా ఉంటుంది. మేమైతే ఎవ్వరు లేనప్పుడు అయితే వెళ్ళినాము. చూడండి మా పిల్లలు కూడా అయితే ఆడుకుంటారు మంచిగా గుళ్ళో. ఇక్కడైతే నిమ్మకాయలు మొత్తం అయితే రసం అయితే పిండేసిన. ఒక ప్లేట్లకి 3 నిమ్మకాయలు కోసుకున్న. 6 పచ్చలు అయితే వచ్చినాయి. ఒక పచ్చ అయితే ఉంచేసిన, ఒక పచ్చ తీసి పక్కకెట్టి 5 పచ్చలు అయితే మళ్ళీ వాటిని అయితే రిటర్న్ అన్న. చూడండి మంచిగా రసం అంతా పిండి ఇట్లా మళ్ళీ దాన్ని అయితే రౌండ్గా అయితే మళ్ళీ రసం లేకుండా అయితే రిటర్న్ అయితే అన్న. మంచిగా దాంట్లో అయితే ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకొని కొంచెం సేపు అయితే నాననిచ్చిన. అలా ఫస్ట్ అయితే ఇదైతే చేసిన. 11 సుట్లు తిరిగినాకైతే నేను ఇట్లయితే చేసిన. నెక్స్ట్ అయితే మొత్తం ఎవరో పూజ అయితే చేసిపోయారు. చాలాసేపే అయిందనుకుంటా. మొత్తం వాటర్ అయితే పోసుకున్నాం. ఇక్కడైతే చూడండి కవర్లో ఈ పూలు అయితే 10 రూపీస్యే. ఎన్ని వచ్చినాయి చూడండి. మన కాడైతే వస్తే ఊర్లో అయితే రావు. ఇక్కడైతే 10 రూపీస్కి ఎన్ని పూలు వచ్చినాయి చూడండి. ఇంకా మొత్తం అయితే ఓపెన్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఏడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన నీళ్ళైతే పోస్తున్నా. మొత్తం వాళ్ళు పూలు అవన్నీ పెట్టి తీసుకెళ్ళిన రాగి చెమ్ముతోనైతే పోసిన ఫస్ట్. తర్వాత ఒక చెమ్ము పోసినాకైతే ఇంకో చెమ్ము పోసినప్పుడు అయితే అవన్నీ తీసి అయితే మచ్చటంగా అయితే కింద అయితే పెట్టుకున్నా. ఎందుకంటే వాటిని తీసి అయితే ఎమ్మటే పడేయొద్దు. ఇట్లా కింద అయితే పెట్టుకుంటే తర్వాతకి అయితే వాళ్ళు వచ్చి మొత్తం అయితే తీసి అక్కడ ఒక టబ్బు పెట్టిరు. ఆ టబ్బులో అయితే వేయాలంట. తర్వాతకి వాళ్ళు అయితే వేస్తారంటే ఇక్కడైతే లాక్ అయితే వేసిర్రు చూడండి. మొత్తం శివుడి మీదకి ఎక్కేస్తురని లాక్ అయితే వేసిర్రు. మా వాళ్ళు అయితే మేము పోస్తాను ఏం పోస్తా అంటారు వాటరు. ఫస్ట్ అయితే మంచిగా పైన పువ్వులు ఈ బూది అన్నీ పోయేటట్టు కడుక్కోవాలి. మళ్ళీ ఏంటంటే మనం ఆయనకైతే స్నానం చేయించినట్టే కదా వాటర్ పోసి. ఇక్కడైతే ఫస్ట్ అయితే నూనె పోస్తున్న, తర్వాత నెయ్యి, చక్కెర, తేనె, మొత్తం అయితే కొంచెం పసుపు, కుంకుమ, గంధం అన్నీ అయితే వేసుకొని మంచిగా అంతా
కడగాలి మొత్తం. మళ్ళీ అవన్నీ వేసినాక మళ్ళీ వాటర్ పోసి కడగాలి. అవన్నీ పోసి ఆయనకు స్నానం చేపించినట్లు. ఇక్కడైతే పంచామృతాలు తెచ్చి స్వామి పరమేశ పరవశంతో అభిషేకించి గంధం విభూతితోని స్వామి లింగేశ అందంగా అలంకరించి నిష్టతోని కష్టమనక నీ పూజలు చేసినాము. ఏకదీక్షతో నిన్నే కొలిచినాము మా స్వామి. ఎత్తి మీద జ్యోతిర్ముడితో మా స్వామి పరమేశ నిన్ను చేరవచ్చినమయ్య. అసలు ఏమేమి పోసినో చెప్పలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నూనె పోసిన, తర్వాత తేనె పోసిన, చక్కెర పోసిన, గంధం పోసిన, పసుపు, కుంకుమ, పాలు మొత్తం అయితే పోసిన. ఇంకోటి ఏంటంటే నేనైతే పెరుగు ప్యాకెట్ అయితే మర్చిపోయినా. ఇంక ఇవన్నీ అయితే చేసేసిన. ఒక పెరుగు ప్యాకెట్ అయితే మర్చిపోయినా. ఇక్కడ ఒక డబ్బా అయితే పెట్టిపోయిందా అంటే చింపినట్టు అయితే నేనైతే ఆ డబ్బాలు వేస్తున్నా. ఇక్కడ మా ఆయన అయితే చూడండి శివాలయం చుట్టూ అయితే విగ్రహం చుట్టూ అయితే తిరిగి అయితే రుద్దుతుండు. నేనైతే ఒక సైడ్ నుంచి అయితే పోస్తున్నా. మొత్తం అయితే పోస్తుండు, నీట్గా అయితే రుద్దుతుండు. మొత్తం అయితే అభిషేకానికి అయితే మొత్తం అయితే పోసేసినాం. ఇక్కడైతే నేను వాటర్ అయితే జల్దీ అయితే తీసుకొచ్చి పోస్తున్నా. ఎందుకంటే నేనైతే చిన్న సైజ్ చెంబు అయితే తీసుకెళ్ళి, ఎందుకంటే మనకు తేనె అన్నీ పోసినాం కదా, జిడ్డుగా ఎంత అవుతుంది. మొత్తం అయితే మళ్ళీ శుభ్రంగా అయితే అదంతా పోయేటట్టుగా మొత్తం మంచి కిందకి నెట్టి చేతులతోనైతే మంచిగా అయితే కడిగినాం. తర్వాతకి అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ బూది అయితే ఒక గిన్నెలో అయితే వేసుకొని మొత్తం లింగానికి బొట్లు అన్నీ అయితే పెట్టినా. మా ఊళ్ళు నందిని అయితే కొంచెమే తీసిర్రు వీడియో. దేవుణ్ణి పట్టుకొని బొట్టు పెట్టే భాగ్యం కూడా దొరకాలి కదా మనకి. కొన్ని చోట్ల అయితే అస్సలకి ఏం చెయ్యనియరు. ఇక్కడైతే పెట్టుకోవచ్చు అంటే నేనైతే ఈ బూది అయితే పెడుతున్నా. ఇక్కడ మా ఆయన అయితే బొట్లు అయితే పెడుతుండు. మన చేతులతో మనకు పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇక్కడైతే చూడండి ఇసుగాడైతే ఒక్కొక్క పువ్వు ఎత్తకపోయి ఆడొకటి అయితే పెడుతుండు సప్పిడి చేయకుండా. ఇది వీడియోలో చూసిన, నేను అప్పుడైతే చూడలేదు. యామ్ని కూడా ఒక పువ్వు అయితే పట్టుకొని నంది చుట్టూ అయితే తిరుగుతుంది ఆ పువ్వు తీసుకొని యామ్ని. ఇక్కడైతే మేమైతే బొట్లు పెట్టే ఇంట్రెస్ట్ మీద ఉన్నాం. ఉదయం వీడియో తీసే ఇంట్రెస్ట్ మీద ఉండు. వాళ్ళిద్దరు నంది చుట్టూ అయితే తిరుగుతురు నిమ్మలంగా అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే ఈ బూది అయితే చుట్టూరు అయితే బొట్లు అయితే పెట్టిన. ఇంకా మొత్తం అయితే పైన అయితే మొత్తం రుద్దేస్తా. చూడండి ఎంత మంచిగా అనిపించింది అంటే మాకైతే చాలా మంచిగా అనిపించింది. చెరుగట్టు పోయించినంత తృప్తి అనిపించింది. మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయినాం కాబట్టి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాం. అందరైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేసుకున్నా శివయ్య దర్శనం అయితే. వీడియో దిగిరా అంటే వీడు చూడండి అడ్డదిట్టంగా అయితే వీడియో తీసిండు. అదైతే ఎడిటింగ్ చేయనీకైతే కూడా రావట్లేదు. ఇక్కడ తిప్పితే అక్కడ పోతుంది, అక్కడ తిప్పితే ఇక్కడ పోతుంది. వీడు ఫోన్ ఎక్కడెక్కడ తిప్పి అయితే వీడియో తీసిండో ఇట్లయితే తీసిండు. అది ఎటు క్లారిటీగా అయితే తిరగాలి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే గిన్నెలోకి అయితే పూలు తీసుకున్న మంచిగా అయితే అలంకరణ అయితే చేసిన శివయ్యకి. మాకు మొత్తం అయితే మంచిగా అనిపించింది. ఇక్కడైతే చూడండి నేనైతే దీపాలు అయితే మళ్ళీ రెడీ అయితే చేసుకుంటున్నా. ఇందాకైతే రెడీ చేసిన కదా, వాటిని అయితే ఇక్కడనే వెలిగించుకొని అయితే మళ్ళీ ఒక చుట్టూ అయితే 2-3 చుట్లు అయితే తిరిగేసి మళ్ళీ ఆయనకైతే హారతి ఇచ్చి కింద అయితే అక్కడైతే పెట్టేసిన. తర్వాతకి ఈ పూలు వేసిన ప్లేట్లో కర్పూరం తీసుకొని మంచిగా ఆయనకైతే నిండుగా అయితే హారతి అయితే ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పూలు వేసినాకైతే ఈయనైతే కొబ్బరికాయ కొట్టిండు. తర్వాతకి అయితే హారతి అయితే ఇచ్చిన. వీడైతే మొత్తం వీడియో అయితే క్లారిటీగా అయితే తీయలేదు. ఎట్లా తీసినంటే ఫోన్ ఎక్కడ పెట్టిండో వీడెక్కడ చూస్తున్నా అన్నట్టుగా ఉంది. చూడండి వీడియో. అందరికీ ఓం నమ శివాయ. చూడండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా నేనైతే దీపాలు అయితే వెలిగిస్తున్నా. మంచిగా అవుతున్నాయి, కొండెక్కకుండా దీపాలు అయితే మంచిగా అయితే ఆయన కాడ వెలుగుతున్నాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, అగరబత్తులు వెలిగించడానికైతే వెలిగించేసిన, కానీ పెట్టనీకైతే ఎడబెట్టాలో అర్థం కావట్లే. పూలు అయితే మంచిగా లావుగా ఉన్నాయి. ఒక పువ్వుకి అయితే కుచ్చి అయితే అక్కడైతే మంచిగా అయితే పెట్టిన. ఇప్పుడు మనం అగరబత్తి అవతల పడ్డా ఆయన కొంచెం కాలినట్టు అవుతుంది కదా, అందుకైతే ఇక్కడ సైడ్ అయితే తిప్పి పువ్వు అయితే ఇక్కడ సైడ్కి అయితే పెట్టిన. ఇక్కడ చూడండి నా వాయిస్ అయితే క్లారిటీగా అయితే లేదు. నేను ఈ వీడియో అయితే నేనైతే 11 గంటలకైతే ఎడిటింగ్ చేస్తున్నా, అందుకైతే నా వాయిస్ అయితే క్లారిటీగా అయితే లేదు. ఎందుకు ఇప్పుడు దాకా ఏం చేసినాం అనుకుంటారా, ఈరోజు అయితే మార్కెట్ కూడా ఉంది. మార్కెట్కి వెళ్ళొచ్చి అన్నం తినేసి ఇంట్లో పని చేసుకోవాలి కదా. మొత్తం అయినాక ఈ టయానికి అయితే నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా.
నిండి కొండల నేల యములాడ రాజన్న నాగశిరసుల నీడ నిదురించే నరసన్న గంగ పొంగి తాగే భద్రాద్రి రామన్న శ్రీశైల శిఖరాన భ్రమరాంబ మల్లన్న బతుకమ్మ నీ జోల పాటలిని ముక్కోటి దేవుళ్ళు పరవశాన మునిగిపోతుంటే దొంగలెవరో దోచరే గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, హారతి ఇస్తుంటే అయితే ఉదయ్, యశు, యామిని అయితే ఎట్లూరికి వచ్చారు. వాడైతే ఫోన్ పట్టుకొని కూడా అయితే వచ్చిండు. నేనైతే ఇక్కడ ఉన్న దేవుళ్ళకి కూడా అందరికైతే హారతి ఇచ్చిన, ఎందుకంటే కప్పూర పిల్లలు అయితే ఎక్కువనే ఉన్నాయి. ఇంటికి తీసుకుపోకుండా అయితే వినాయకుడు ఉన్నాడు. అంటే ఓన్లీ శివాలయం 4 దిక్కులు అయితే 4 దేవుళ్ళు ఉన్నారు. వినాయకుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, నాగమ్మ ఉన్నది. ఒకటైతే సుబ్రహ్మణ్య స్వామియో ఇంకే స్వామియో కూడా ఇంకొక విగ్రహం కూడా అయితే ఉన్నది. ఏం స్వామి అనేది అయితే నాకైతే క్లారిటీ అయితే తెలియదు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. మాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. మొత్తం అయిపోయినాక మళ్ళీ ఒక 3 చుట్లు తిరిగి అయితే ప్రశాంతంగా అయితే కొంచెం సేపు అయితే కూర్చొని అయితే ఇంటికి అయితే వెళ్ళినా. మొత్తం దేవుళ్ళని దర్శనం అయితే నాకైతే ఈరోజు అయితే మంచిగా అయితే అనిపించింది. ఇట్లా దర్శనం అయితే ఎప్పుడైతే చేసుకోలేదని అయితే అనిపించింది. నిమ్మలంగా అయితే చేసుకున్నాం. ఇంకైతే మార్కెట్కి వెళ్ళాలా, అందరి దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోవాలనేసి అయితే దెబ్బ అయితే 3 చుట్లు అయితే దిగినాం. మా ఆయన చూడండి, చేతులు ఎట్టి దండం పెడతానికి మా అయినట్టు చుట్టూరు తిరుగుతుండు. ఓన్లీ అక్కడనే దండం పెడుతుండు. అయితే తిరిగేసి అయితే ఎదురుగా పోయి అయితే దండం పెడుతుండు. దండం పెట్టి అయితే వెనక్కి కొత్తుండు. ఎంత తెలివో. పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దుని కడప పూల మట్టెలతో, పూదిద్దుని కడప పూల మట్టెలతో. ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, అలికి ముగ్గులేదు అంటూ మట్టెలతో, అలికి ముగ్గులేదు అంటూ మట్టెలతో. ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, అలికి ముగ్గులేదు అంటూ మట్టెలతో, అలికి ముగ్గులేదు అంటూ మట్టెలతో. అయితే సాయిబాబా టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకా బ్రహ్మం గారి పటం అంటారు కదా, అట్లా బ్రహ్మం గారి గుడి. ఇక్కడైతే చూడండి, మా ఆయన అయితే ఎంతో మొక్కిండంటే అయ్యప్ప స్వామి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టిండు. ఇదైతే బ్రహ్మం గారు అయితే గుడి. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా ఉందో, మంచిగా అయితే చేసారు. ప్రతి ఒక్క దేవుడు అయితే ఉన్నాడు. ఆంజనేయ స్వామి, బ్రహ్మం గారు, ఇంకోటి నాగమయ్య గుడి. పడిగలు అవుతున్నాయి, మొత్తం జంట పడిగలు అంటారు కదా, అట్లా అవన్నీ దేవుళ్ళు అవుతున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే బొట్టు అయితే పెట్టుకుంటారు గంట కోసం. అయితే ఉదయగాడు గంట కొట్టడానికి అయితే వాడు ప్రయత్నం అయితే చూడండి. చెప్పే కదా, ఇక్కడైతే నాగమయ్య పడిగలు అవుతున్నాయి, జంట పడిగలు, సింగిల్ పడిగలు అనేసి. చూడండి ఎంత అందంగా పూజించారంటే అంత అందంగా అయితే పూజించారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఎట్లుందో. మార్కెట్ ఇక్కడైతే ఈ గుడి ఎదురుగానే హరే కృష్ణ టెంపుల్ అంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉన్నది. కింద అయితే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఇక్కడైతే చూడండి, ఇది రాగి చెట్టు ఏదో చెట్టు అయితే అంటారు. నాకు తెలిసి ఇది రాగి చెట్టు కాదు, దీని పేరు ఇంకోటి ఏదో ఉంది. ఇప్పుడైతే మేమైతే సాయిబాబా టెంపుల్కి, గోశాలకి, గోమాతల కాడికి అయితే వెళ్తున్నాం. వీళ్ళకైతే మస్తు హ్యాపీగా అవుతుంది. ఆవుల కాడికి అయితే పోనీకే. ఇక్కడైతే ఇందో అమ్మవారిది అయితే టెంపుల్ ఉంది. చూడండి, విగ్రహం అయితే ఉంది. ఫ్రెండ్స్, గుడి అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది. మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు. మంచిగా పెద్దగా అయితే ఉన్నది. ఇక్కడైతే వర్షం కురవకుండా షెడ్ టైప్ అయితే వేసిరు. ఇక్కడ ఆవులు, గోశాల, సాయిబాబా గుడి అయితే పక్క మట అయితే మంచిగా అయితే కట్టిరు. మేము ఇప్పుడైతే సాయిబాబా స్వామి దర్శనం అయితే చేసుకోనికి వెళ్తున్నాం. ఈ పిల్లలు అయితే గుళ్ళకి రాకుండా అయితే ఆవుల కాడికి అయితే ఉరికిర్రు. నేనైతే ఇప్పుడైతే గుళ్ళకి అయితే వెళ్తున్నా. ఫోన్ ఏమంటారు అనేసి ఫస్ట్ అయితే తాంబాలంలో పెట్టుకున్నా. తాంబాలంలో పెట్టుకొని కొద్దిగా లోపల పోయి నాకైతే మళ్ళీ అయితే కొంచెం సాయిబాబాని అయితే కొంచెం వీడియో అయితే తీసిన. ఇక్కడైతే చూడండి, యశ్ అయితే ఎట్లా ఉరుకుతుండో. యశ్గాడైతే వచ్చిండు. యామిని, ఉదయ్ అయితే ఆవుల కాడ అయితే ఉన్నారు. మేము ఇక్కడైతే ఇప్పుడు ఆవుల కాడికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. గిడ్డ అవి అక్కడనే ఉందిగా, పెట్టొచ్చుగా. వాళ్ళు పెట్టని కూడా పెట్టట్లేదు. అంత గిడ్డ అక్కడ ఉంచుకొని కూడా పెట్టట్లేదు. ఇవి ఎవ్వరు పెడితే వాళ్ళ చేతుల కాడికి అయితే వెళ్తున్నాయి. ఇక్కడ యశ్, ఉదయ్, యామిని అయితే మంచిగా అయితే తినిపిస్తుర్రు.
ఈ ఆంటీ అయితే నవ్వుతుంది, పిల్లలు భలే పెడుతురు అనేసి. తప్పే చేసిన నన్ను తీసుకపోరా శంకరా, తల్లి ప్రేమ తెలువని చూడు శివా. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, మరి గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ